తిప్పుదాం. మొదటి అధ్యాయం. మరి పోయినసారి మనం మాట్లాడుకున్నాం. మరి కొద్ది వారముల పాటు మనము ఈ పరిపూర్ణమైన ఏర్పాటు అనే దాని గురించి మాట్లాడుకుంటామని చెప్పి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయను. ఆమేన్. మరి కొద్ది వారములు మనం దీని మీద వెళ్తూ ఉంటామండి. మరి దయచేసి అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తలలో వచ్చుకుందాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, మరొకసారి ప్రభా నీ యొక్క లేఖన భాగంలోకి దేవా మేము వచ్చి ఉండగా ఈ యొక్క లేఖన భాగంలోంచి జగత్తుకి పునాది వేయబట్టడానికన్నా ముందుగానే మా కొరకు దాచి ఉంచిన ఒక తాజా మన్నాన్ని బయలుపరచమని, ఈ దినము కొరకు ప్రభా నువ్వు సిద్ధపరిచిన ఒక మర్మయుక్తమైన ప్రతి ఒక్క లేఖన భాగంలో దాన్ని తండ్రి మాకు బయలుపరచమని, నీ వధువై ఉన్న ప్రభా నీ యొక్క బిడ్డలకి నీ యొక్క కుమారులకి కుమార్తెలకి సమస్తాన్ని బయలుపరచమని బోధపరచమని, అందుకొరకు యొక్క సమయాన్ని మీరు వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు అని పరిపూర్ణమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. మనం ఒక మాట తీసుకుందామండి ఈరోజు మాట్లాడుకుంటున్నప్పుడు. ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. శ్రీ బ్రదర్ బ్రనహం said in a message called Total Separation, పరిపూర్ణమైన ఏర్పాటు అని వర్తమానంలో సహోదరులాగా అంటున్నారు. God never speaks a word unless he got a reason for speaking the word. దేవుడు అయాచితంగా ఆయన నోట్లోంచి ఒక మాట పలకడు. నిజమేనా? మనము పలుకుతాం. అయితే దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఒక మాట ఆయన నోట్లోంచి రాదు. అలాగే దేవుడి నోట్లోంచి వచ్చిన మాట నెరవేరకుండా ఉండదు. ఆయన అయాచితంగా పలకడు. ఆయన పలికిన దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశం లేకుండా పలకడు. ఆయన పలికింది ఖచ్చితంగా జరగాల్సిందే. ఆమేన్. అది దేవుని యొక్క మాటలకి మానవుని యొక్క మాటలకి ఉన్న తేడా. చూడండి, మనం మాట్లాడేదాన్ని కూడా మాట్లాడి అంటాము, దేవుడు మాట్లాడిన కూడా మాట్లాడంటాం. దేవుడు నాతో మాట్లాడాడు, పాస్టర్ గారు నాతో మాట్లాడారు, మా బ్రదర్ నాతో మాట్లాడారు, మా సిస్టర్ నాతో మాట్లాడారు, అన్ని మాటలే. అయితే ఇక్కడ సత్యము గ్రహించాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడేదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా, ఎన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఒక ఉద్దేశం ఉంటుంది. గమనిస్తున్నారా? చాలాసార్లు మనం అంటూ ఉంటాం. కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఎవరైనా కలుసుకున్నప్పుడు, ఏంటి సంగతి? ఏం లేదు. ఏంటి ఫోన్ చేసావు? ఉత్తినే చేసా. ఏంటి ఇలాగొచ్చావు? ఉత్తినే వచ్చా. అంటే మానవులైన మనకి కాలక్షేపానికి కూడా కొన్నిసార్లు మాట్లాడతాం మనం. అయితే దేవుడు ఎప్పుడు కూడా కాలక్షేపానికి మాట్లాడటం. సో దట్స్ ద రీజన్ వీ కాల్ హిమ్ గాడ్. దేవుడి యొక్క గుణలక్షణంలో అది దేవుడు అని చూపించే గుణలక్షణం కూడా. ఆయన మాట్లాడే ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. సో వెన్ ఎవర్ హీ స్పీక్స్ సంథింగ్ దెన్ దెర్ మస్ట్ బి ఎ రీజన్ బిహైండ్ ఇట్. దేవుడు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. సో ఆ ఉద్దేశం కొన్నిసార్లు ఎలాగుంటుందంటే అది చెప్పేటప్పుడే అర్థమవుతుంది. కొన్నిసార్లు అది ఎవరికైతే ఉద్దేశించి అన్నాడో అది వాళ్ళకి అర్థమవుతుంది. కొన్నిసార్లు ఆయన ఏ కాలంకి సంబంధించిన మాట అన్నాడో అది ఆ కాలంలో ఉన్న ప్రజలకి అర్థమవుతుంది. అయితే ఆయన పలికాడు. దాన్ని అర్థం చేసుకోవడంలో మనం పొరపాటు పడుతుంటాం. అది ఎవరు అర్థమయ్యేటట్టు చేయాలంటే మళ్ళీ దేవుడే మనకి అర్థమయ్యేటట్టుగా చేయాలి. సో దాన్ని మనం ఏమంటాం తెలుసా? చూడండి, ప్రవక్త అంటున్నాడు, హీ ఈజ్ నాట్ లైక్ యూ అండ్ ఐ. దేవుడు నీలాంటి నాలాంటి వాడు కాదు. సి ఎస్పెషల్లీ మైసెల్ఫ్ దట్ స్పీక్స్ టూ మెనీ ఫూలిష్ థింగ్స్. ఆయన గురించి ఆయన అనుకున్నాడు, ఎవడంటే ఎవడు ఒప్పుకుంటాడు. అందుకని ఆయన గురించి ఆయన అంటున్నాడు, నేను చాలాసార్లు సందర్భం లేనివి ఒక ప్రారంభం ఒక ముగింపు లేని మాట్లాడుతూ ఉంటాను. అది మానవుల యొక్క గుణలక్షణం అండి. అయితే అన్న చూడండి, బట్ గాడ్ స్పీక్స్ ఎవ్రీ వర్డ్ విత్ అ మీనింగ్.
దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి అర్థం ఉంటుంది. ఆయన అర్థవంతమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు. అండ్ సంథింగ్ దట్ హీఈస్ ట్రైయింగ్ టు అచీవ్ అండ్ విల్ అచీవ్ బై హిస్ వర్డ్. దేవుడు ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఆయన పలకబడిన మాట ద్వారా ఆ పని నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏంటి, ఆయన చేసే పనిని తెలియజేయడం కోసం ఆయన ఒక మాట ఆయన వాడుకుంటాడని. ఆమేన్. కాబట్టి గమనించండి, ఒకవేళ దేవుడు ఇక్కడ వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయను, వెలుగు కలిగని మనం చదువుకుంటున్నాం. ఇలా చూద్దాం. ఇఫ్ గాడ్ సెడ్ లెట్ దెర్ బి లైట్ అండ్ దెర్ వాజ్ నో లైట్, దెన్ సి, ఒకవేళ ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెలుగు కమ్మని అన్నాడు. ఆయన అన్నప్పుడు వెలుగు కానీ కలగకపోతే ఏమవుతుంది? అది దేవుడు పలికినట్టు కాదండి. కాబట్టి గమనించండి, అది దేవుడు కానే కాదు. ఒకవేళ దేవుడు పలికిన మాట కానీ ఆ మాట కలగకపోతే ఆయన దేవుడు అవ్వడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన ఒక మాట పలికితే కలగాలి. ఇట్ షుడ్ బి హ్యాపెన్. అది కంపల్సరీగా జరగాలండి. అయితే గమనించండి, ఇక్కడే ఒక చిన్న సత్యం మనం కనుగొంటున్నాం. వెన్ గాడ్ సేస్ ఎనీథింగ్, ఎక్కడైతే దేవుడు ఏదైనా కానీ చెప్పినట్లయితే హీ మస్ట్ బ్యాకప్ బై వాట్ హీ సేస్. దేవుడు ఒక మాట కానీ చెప్తే ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆయనే దాన్ని అక్కడ తేవాల. నిజమేనా? ఇప్పుడు వెలుగు కమ్మని పలికింది ఎవరు? వెలుగు తేవాల్సింది ఎవరు? అర్థమవుతుందా? ఆయనే పలికాడు, మళ్ళీ ఆయనే ఆ పని చేయాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ విండికేటెడ్, ద వర్డ్ బీన్ విండికేటెడ్, దట్ ఈస్ లైట్. ఇక్కడ వెలుగు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము దేవుడు పలికిన తర్వాత ఆ పలకబడిన వాక్యము అది కలగాలి. అది కలిగితే దాన్ని వెలుగు అంటాము, లేకపోతే వెలుగు అనమండి. ఇస్ రైట్? గమనించండి, ఇట్ షుడ్ బి విండికేటెడ్. అది బయలుపరచబడాలి, ఆయన నోట్లోంచి బయటికి రావాలి. ఆ బయటకు వచ్చింది ఏదైతే ఉన్నదో అది ఉనికిలోకి రావాలి, అంటే అది జరగాలి. ఆమేన్. See, now the word itself is not light until it's vindicated light. It's a vindicated light. దేవుని యొక్క వాక్యం అనగానే అది వెలుగు కాదండి. అది బయలుపరచబడింది అయితే అది వెలుగు అవుతుంది, లేకపోతే అది వెలుగు కానే కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ లైట్లు వేస్తున్నాం, అక్కడ లైట్ వేసి లేదు. గమనించారా? ఇప్పుడు అది కనిపిస్తున్నది, అది కనబట్టల్లా. అది పని చేస్తుందో వేయలేదో తెలియలేదు, అదైతే అక్కడ ఉన్నది. ఇప్పుడు అది లెక్కలోకి రాదండి. ఇప్పుడు ఎన్ని లైట్లు ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? వెలిగేవే లెక్క. రైట్? కాబట్టి గమనించండి, దేవుని యొక్క చిత్తంలో కూడా దేవుని చేత పలికిన మాటల్లో ఏవైతే కలిగినాయో అవే సమాప్తములైనవి, ఇంకా అవి జరగవలసి ఉన్నాయి. ఆయన మొట్టమొదటి రాకడలో అనేకమైన లేఖనముల యొక్క నెరవేర్పు జరిగినది. కాబట్టి అవన్నీ అయిపోయినాయి, అంటే అవన్నీ బయలుపరచబడ్డాయి. అలాగే ఈ దినము, అంటే మనం జీవిస్తున్న దినానికి దేవుడు కొన్ని లేఖలు రాయించాడు, అవి కూడా నెరవేరాలి. అవి నెరవేరినప్పుడు మనం ఏమంటామంటే అవి బయలుపరచబడినవి అంటాం. ఆ బయలుపాటునే మనం ఏమంటామంటే ప్రత్యక్షత అంటాం. దేవుడు వాటిని చూపించాలా, అది ఎప్పుడు మనకి అది అర్థమవుతుంది. దేవుడు చూపించకుండా మనిషికి అర్థం కాదు, దేవుడు బయలుపరచకుండా ఒక మానవునికి ఏది అర్థం కాదు. ఎవరో ఎందుకు నేను ఆ సంగతే మాట్లాడతానండి. ఈ యొక్క బైబిల్ నాకు అసలు మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక శూన్యం. నేను బైబిల్ చదివిన తర్వాత, మొదటిసారి బైబిల్ చదివిన తర్వాత నేను అడిగిన ప్రశ్న చెప్తే మీరు ఇప్పుడు నవ్వుతారు. పాత నిబంధన మొత్తం చదువుతా ఉన్నాను నేను. పాత నిబంధన అంతా అయిపోయినది, కొత్త నిబంధన ప్రారంభమైనది. అక్కడ నేను యేసుక్రీస్తు అనే పదం చూసా. నాకు తెలిసి క్రిస్టియన్స్ దేవుడు అంటే యేసుక్రీస్తు అని. నేను ఆ పేరు ఎక్కడ కనిపిస్తా అని చెప్పి ఆదికాండం దగ్గర నుంచి మలాకి దాకా మొత్తం చదివా, నాకు ఎక్కడ కనబడలా. అక్కడ కనిపించింది కొత్త నిబంధన మత్తయి సువార్తలో. అప్పుడు మా ఇంట్లో ఒక ప్రశ్న అడిగా, యేసుక్రీస్తు ఆ దేవుడు, యెహోవా నా దేవుడు అని అడిగా. ఇప్పుడు అడగను. ఎందుకని అంటారు? అర్థమవుతుందా? అప్పుడు మనకి అది తెలియలా. అది దేవుడు బయలుపరుచుకుంటే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఎప్పటికీ కూడా మనం ముగ్గురు దేవుళ్ళని అంటాం. దేవుడు దాన్ని బయలుపరచకపోతే మనం ముగ్గురు దేవుళ్ళని అంటాం. దేవుడిని బయలుపరిస్తే ఒక్కడే దేవుడు అంటాం. కాబట్టి అది ఎవరు బయలుపరచాలి? నేను ఎంత బల్ల గుద్దినా, మీకు ఎన్ని లేఖములు చూపించినా కూడా అది అర్థం కాదు, అది ముగ్గురు దేవుళ్ళకి కనిపిస్తుంది. తండ్రి లేకుండా కొడుకు ఎట్లా పుడతాడండి? మీరు భలే చెప్తారు పాస్టర్ గారు. మన తల్లి సంఘం ఏమంటుంది? మరియమ్మ లాగా యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు?
మనం ఏమంటాం, నిజమే కదా, మరి తల్లి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి పుడతాడు మనం అంటున్నాం. మరి ఆయన ఏమన్నాడు, ఈ బండ కూడా రాళ్ళు గంటదన్నాడు, బండ కూడా పిల్లల గంటదన్నాడు. మరి బండకి పిల్లలు పుట్టించగలిగిన దేవుడు మనుషులు పుట్టించలేడా అంటున్నా. అది ఎరగాలి మనం. అదే బయలుపాటు అంటే. దేవుడు ఎవరినైనా కానీ పిల్లలు పుట్టించగల శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. అది కలగాల. ఆ ఆలోచన మన లోపలికి రావటానికి దేవుడు మనకి ఆ ప్రత్యక్షతనిస్తే మనకు తెలుస్తుంది. లేకపోతే మనం ఎంత బల్ల గుద్దినా, బైబిల్ మొత్తం బట్టి పట్టినా, ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నా కూడా అర్థం కాదు. చాలామంది అనుకుంటారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మొత్తం తెలిసిపోద్దని. కాదండి, దేవుడు చిత్తమైతే తెలుస్తుంది. ఒక మాట అడిగిన సమరయ స్త్రీని యేసుక్రీస్తు ఎక్కడ కలుసుకున్నాడు? ప్రార్థనలోనా? నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఎక్కడ కలుసుకున్నాడు? బావి దగ్గర. ఆమె ప్రార్థనలో ఉన్నది. అప్పుడు కరెక్ట్గా మాట్లాడినా తప్పుగా అనుకోరు కదా, వ్యభిచారం చేసి వచ్చింది ఆమె. అంటే దేవుడి చిత్తంలో నీవు ఉంటే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడిని వదిలిపెట్టడు. ఆయన యొక్క బయలుపాటు దగ్గర రాకుండా ఉండదు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నాం మనం? ఏ స్థితిలో దేవుడు మనతో మాట్లాడాడు, బయలుపరిచాడు మనకు తెలియదా? మనల్ని ఎవరైనా ఇప్పుడు మోసం చేయగలరా? విషయంలో చేయలేరండి. ఎందుకంటే నువ్వు అది ఎరిగిన తర్వాత నిన్ను ఎవరు మోసగించలేరు. ప్రపంచం మొత్తము దేవుడి మీద ఆధారపడిందన్న సత్యం నువ్వు ఎరిగిన తర్వాత నిన్ను ఎంతమంది అయినా తప్పించలేరు. ఎందుకని తప్పించలేరంటే, నువ్వు వధువులో భాగమై ఉండగా నేను తప్పించగలిగిన వాడెవడు? చూడు, మనం అనుకుంటాం వధువులో భాగం అంటే అదొక మాట అనుకుంటాం. మాట కాదండి, అదొక క్రియ. దేవుడి నోట్లోంచి వచ్చిన ఒక మాట అది. వధువులో భాగం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తులో నువ్వు భాగమై ఉన్నావు. యేసుక్రీస్తులో నువ్వు భాగమై ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేత రాయబడిన వాక్యంలో నువ్వు ఒక భాగమై ఉన్నావని. మరి రాయబడిన వాక్యంలో ఉన్న భాగము పొరపాటు రాస్తారు ఎవరన్నా? రాయరండి. కాబట్టి నీవు కూడా పొరపాటు చేయలేవు. పొరపాటు చేయనీయకుండా దేవుడు నిన్ను అడ్డుపడతాడు, కాపాడతాడు. కాబట్టి గమనించండి, అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతామేమో, కొట్టుకుపోతానేమో అనుకున్న స్థితిలో అందరూ వదిలిపెట్టినా కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. నేను చెప్పగలను నా విషయంలోనే. నేను పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతాను అనుకున్న స్థితిలో దేవుడు నన్ను పట్టుకొని పైకి లాగున్నాడు. అలాగే ఇక్కడ ఉన్న చాలామందిలో దేవుడు అలాగే పట్టుకొని పైకి లాగాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఒక సంఘటన మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతున్న దాంట్లో మనం కూడా ఒక భాగమై ఉన్నాం. ఆ సంఘటన మనల్ని ఒక రకమైన ఉద్రేకాన్ని తీసుకొని పోతా ఉన్నది. ఆ సంఘటన మనల్ని దారి తప్పించే విధంగా తీసుకొని పోతూ ఉన్నది. ఆ సంఘటన మన ఒక ఆలోచనలు మొత్తాన్ని దాని యొక్క స్వాధీనంలోకి తీసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో మనము లోకం నుంచి చూడండి, నేను ఎప్పుడు చెప్తాను ఉంటా, ఎప్పుడైనా మీరు ఒక జారిపోయిన వ్యక్తిని కానీ గమనించినట్లయితే మొట్టమొదటి ఏం చేస్తారంటే, జారిపోయిన వ్యక్తి సంఘానికి రావటం ఆగిపోతాడు. ప్రవక్త అంటాడు, నీకు ఎక్కడి నుంచి అయితే జీవవాక్యం వస్తుందో ఆ జీవవాక్యం దగ్గరికి నీకు మధ్యలో వాడు ఆ ప్రార్థనా జీవితాన్ని కట్ చేస్తాడు మొదటగా అంటాడు. నువ్వు దేవుళ్ళో ఎక్కడైతే బలం పొందుకుంటావో అక్కడ ఆ బలం నువ్వు పొందుకోనీయకుండా చేయటం మొదటి పని. కాబట్టి నేను ఎప్పుడేమంటాను తెలుసా, నువ్వు తప్పులో ఉన్నావో పాపంలో ఉన్నావో ముందు పక్కన పెట్టు, సంఘానికి ముందు సక్రమంగా రా. నువ్వు సంఘానికి వచ్చావంటే నువ్వు జారిపోవటానికి ఉండదు. ఎందుకంటే దేవుడు ఇక్కడి నుంచి గద్దిస్తూ ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అందుకని చూడండి, ప్రవక్త అంటూ ఉంటాడు, ఇది సరిచేయు స్థలము. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కరెక్టివ్. ఇది మనల్ని సరిచేసే స్థలం అండి. కాబట్టి గమనించండి, అంటే మనం ఏ స్థితిలో ఉన్నాగా రావాలని అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా రా. దేవుడి దగ్గర రావడానికి వంకలేంటి? ఒకడంటాడు, మా ఇంట్లో నీళ్ళు లేవు పాస్టర్గా, స్నానం చేయడానికి నేను ప్రార్థన రాలేదంటాడు. ఇప్పుడు దేవుడు స్నానం చేసి ప్రార్థన చేసుకొని అవన్నీ చేసుకొని వస్తాను నీతో మాట్లాడతానంటున్నాడా? ఇప్పుడు సమరయిస్తే ఎక్కడికి వచ్చింది దేనికి? తాగడానికి, స్నానం చేయడానికి, నీళ్ళు తీసుకోవడానికి ఆమె వచ్చింది. ఎలియాజర్కి నీళ్ళు ఒంటికి, ఎలియాజర్కి రెబెకా నీళ్ళు ఎప్పుడు పోసింది? నీట్గా రెడీ అయ్యి స్నానం చేసి ఎవరు వస్తారని నుంచొని అక్కడ బాగా రెడీ అయ్యి నన్ను పెళ్లి చూపు చుట్టానికి వస్తారని చెప్పి అక్కడ నీళ్ళ కడవ పెట్టుకొని కూర్చున్నదా? నీళ్ళు దాటానికి వెళ్ళింది, రెడీ అవ్వకుండా వెళ్ళిందని. కాబట్టి గమనించండి, నేను రెడీ అవ్వాలని వంక పెట్టదు, రెడీ అయ్యి రావాలా. ఈరోజు ప్రార్థనకి రావాలంటే నీ యొక్క సిద్ధపాటు నిన్నే ఉండాలా. ఆ సిద్ధపాటు లేనప్పుడే మనం పొరపాట్లు పడతా ఉంటాం. కాబట్టి గమనించండి, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడి నుంచి జీవవాక్యం పొందుకుంటావని వాడికి తెలిసి అపవాది ఏం చేస్తాడంటే ఇక్కడికి రానీయకుండా ఉండటానికి వాడు ఒక అడ్డును పెడతాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆ అపవాదిని దాటి రావాలి. ఈరోజు అపవాదిని దాటి రాలేక చాలామంది పడిపోతున్నారు. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి జారిపోవాలంటే ముందుగా అపవాది ఏం చేస్తాడంటే వాడి యొక్క ప్రార్థనా జీవితాన్ని కత్తిరిస్తాడన్నాడు. అంతే. మనకి ఇంట్లో ఒకరోజు మంచినీళ్ళు రాలేదనుకోండి, ఏంటి పరిస్థితి?
ఏం చేస్తామో తెలుసా? ఉన్న నీళ్ళతో అడ్జస్ట్ అవుతాం ఫస్ట్. రేపు వస్తాయిలేను, రేపు కూడా రాకపోతే అప్పుడు పరిగెత్తుతాం. విశ్వాస జీవితం కూడా అంతే. అంతేగాని ఒక అడుగు ముందుకేసి ఇది ఎందుకు ఆగిపోయింది, దీని సంగతి ఏంటో తెలుసుకుందాం, ఇలా ఆగకూడదే, నా జీవితం ఎందుకు ఇలాగ ఆగిపోతుంది, నా జీవితం ఎందుకు బ్రేక్ పడుతుంది అని దేవుణ్ణి అడుగుదామని మనం ప్రార్థన చేస్తాం ఎక్కువగా. సంఘానికే రాలేనోడు ప్రార్థన ఎలా చేస్తాడండి? ఒకవేళ చేశాడంటే ఎలాగ నమ్ముతాం? నేనైతే నమ్మను. గమనించారా? అది తీర్పు కాదండి, అది అపవాది యొక్క ఉచ్చులో పడ్డామంటానికి అదొక సూచన. నువ్వు దేవుడి దగ్గర రావడానికి దేవుడిని కొన్ని సూచనలు ఇచ్చినట్టే, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కూడా కొన్ని సూచనలు మనలో కనిపిస్తాయండి. మొట్టమొదటిగా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవించటం, సంఘానికి ప్రార్థనకి రాకపోవటం, ఇంట్లో ప్రార్థన చేయకపోవటం, ప్రార్థనకు సంబంధించిన మాటలు మాట్లాడుకునేటప్పుడు అక్కడి నుంచి నెమ్మదిగా పక్కకి తొలగిపోవటం, విశ్వాసము కలిగి ఉండకపోవటం, నిర్ణయాలు సరిగా లేకపోవటం, దేవుణ్ణి అడగకపోవటం, ఇవన్నీ వన్ బై వన్ ఒకదానికి అలా రెడీగా ఉంటాయండి. మనం అంటామో చూడండి, షాప్కి వెళ్ళినప్పుడు బై వన్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అలాగే అపవాది ఒక ఉచ్చులో నువ్వు ఒక దాంట్లో పడితే రెండోది రెడీగా ఉంటుంది నీ కోసం, అది కూడా వచ్చేస్తుంది నీతో పాటు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారి తప్పిపోయినప్పుడు నువ్వు త్వరగా వెనక్కి తిరిగి రావాలి. కాబట్టి గమనించండి, దేవుడు ఆయన నోట్లోంచి పలికే ప్రతి మాటలో కూడా ఒక ఉద్దేశం ఉంటున్నది. నిజంగా ఆయన ఒక వధువులో కూడా మనము కూడా ఉన్నట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం చేస్తే ప్రతి పనికి కూడా ఉద్దేశం ఉండాలి. డోంట్ డూ ఎనీథింగ్ అన్నెసెసరీలీ. అయాచితంగా మనం ఏమి మాట్లాడద్దు, అయాచితంగా ఏ పని చెయ్యొద్దు. అది వాక్యానుసారమైనదైతే ఎంత దూరమైనా పో, వాక్యానుసారం కాకపోతే అది పక్కనే ఉన్నా కూడా నీకొద్దు. అంత నిగ్రహమైన స్థితిలో మనం ఉన్నామా? అంత వాక్యం మీద నిలబడి మనం జీవిస్తూ ఉన్నామా? కాబట్టి గమనించండి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే పరిపూర్ణమైన వాక్యంలో మనం నిలవాలని కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైన వాక్యములో ఆయన ఏమై ఉన్నాడో మనం అది ఉండాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ తండ్రి పరిశుద్ధుడు గనక. అంటే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి పరిశుద్ధంగా? అంటే మనకు తెలిసిన పరిశుద్ధ దీపం అంటారా? నీట్గా తలస్నానం చేసుకొని, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నీట్గా తలదూకొని, జెంట్స్ అయితే షేవింగ్లు చేసుకొని తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోయినట్టు, అంతేనా? కొన్ని సంఘాలు చూడండి, ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనం అంటే తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తారు. ఏంటంటే మేము పరిశుద్ధులంగా ఉన్నామని చెప్పుకోవడానికి. పరిశుద్ధత అన్నది బయటికా లోపలికా? అందుకని యేసుక్రీస్తు అన్నాడు, తెల్లగా ఉన్న డ్రెస్సులు వేసుకొచ్చేవాళ్ళు యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? సున్నం కొట్టినా అంటే ఏంటి దాని అర్థము? సమాధి ఎలా ఉంటుంది? తలతల్లాడుతుంటుంది, పాలరాయిది లోపలే ఉంది. మరి ఈ దేహం కూడా అంతే కదా. బయటికి నువ్వు ఎంత చక్కగా ఉన్నప్పటికీ, ఎంత బాగా ఉన్నప్పటికీ, నీ మాటలు ఎంతో స్వీట్గా ఉన్నప్పటికీ కూడా లోపల ఎలాగ ఉన్నది? కుళ్ళిపోయిన సమాధే. అలాగే మనం ఉండొచ్చా దేవుడి సన్నిధిలో? దేవుడు యొక్క వాక్యానుసారంగా ఉండేవాళ్ళు అలాగ ఉండొచ్చా? ఆయన యొక్క వధువులో భాగమైన మనం అలాగ ఉండొచ్చా? ఉండకూడదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని చూస్తా మనం ఉండలేము. నిజంగా నువ్వు దేవుడు ఒక బిడ్డవైతే దాన్ని చూస్తూ ఉండలేవు. దేవుడి యొక్క బిడ్డలు ఒక మంట మండుతూ ఉంటారని, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదని. మొట్టమొదటిగా దాని దగ్గరికే పోకూడదు. ఒకవేళ వచ్చారనుకోండి, దాని ఉచ్చులో పడకూడదు. ఆ రెండు రకాలమైన ఆలోచనలు దేవుడి యొక్క బిడ్డలు కలిగి ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా చెప్పా, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, అది ప్రతిసారి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటా. అపవాది మనల్ని వదిలిపెట్టిపోడు, మనమే వాడిని వదిలిపెట్టిపోవాలా. అయితే మనం అపవాదిని వదిలిపెట్టిపోవండి, దేవుని వదిలిపెట్టిపోతూ ఉంటాం. దేవుడేమో మనల్ని వదిలిపెట్టకుండా ఆయన వస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. నిజమేనా? నిజంగా ఆయన మాట ఇవ్వకపోతే నేను గట్టిగా చెప్పగలను, ఇక్కడ ఏ ఒక్కరు మనం ఉండేవాళ్ళంగా సంఘంలో కూర్చున్న వాళ్ళలో ఆయన మనల్ని కానీ పట్టుకోకపోతే. అంటే ఎక్కడో ఒక చోట మనం ఏం చేస్తామంటే వాక్యానుసారంగా జీవించాం. మొత్తం అనట్లేదండి, మొత్తం అంటే మనం అపోస్తలు అయిపోతాం, అంతగా రాలా ఇంకా. అలాగని అలా వాక్య విరోధంగా జీవించే వాళ్ళలాగా ఉన్నామని అలా కూడా లేము.
ఏదో ఒక రోజు, వారంలో ఒకరోజు మనం చాలా బలంగా ఉంటాం వాక్యంలో. అది 1 గంట, ఒక రోజు, ఒక పూట, ఒక వారం అంతా ఉంటామో తెలియదు, కానీ వాక్యంలో కొద్దిగా బలంగానే ఉంటున్నాం. నిజమేనా? అయితే వారం అంతా ఉంటున్నామా? ఎక్కడో కుంటుతామండి, ఎక్కడో చోట కాళ్ళు పైకెత్తుతాం. ఏంటి దాని అర్థం? నిలబడలేకపోతున్నాం మనం సరిగ్గా. ఎందుకని నిలబడలేకపోతున్నాం అంటే కింద బేస్ కావాలి మనకి, ప్రార్థనా జీవితం కావాలా, సమర్పణ కావాలి, సమర్పించబడిన హృదయం దేవుడికి కావాలా. చూడండి, దేవుడు మొట్టమొదటి నుంచి కూడా ఏం చేశారంటే ఆయన వేరు చేస్తున్నాడు అన్నిటిని. ఈ సెపరేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు ఆయన ఒక మాట పలికితే ఆ మాట కలుగుతుంది అంటున్నాం. ఆ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ఆయన సృష్టించాడు, రెండోది వేరు చేశాడు. ఎందుకని వేరు చేశాడంటే మంచి చెడు, చీకటి వెలుతురు, ఆయన రెండింటిని వేరు చేశారు. రెండు కలిసి ఉండవండి. కాబట్టి నిజంగా ఆయన ఒక వధువు అయి ఉంటే ఆయన ఒక వధువులో చీకటి ఉండదు. ఆయన ఒక వధువులో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఆయన అంటాడు మీరు వెలుగు సంబంధాలు. ఆమేన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే వెలుగులో చీకటి ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఉండదండి. అంటే వెలుగులో కూడా చీకటి ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే ఆ వెలుగు ఇంకా పరిపూర్ణం అవ్వలేదు, చీకటి ఇంకా పోలేదు అని. చీకటి ఎక్కడైతే ఉందో, చీకటి అంటే మన యొక్క జీవితంలో ఉన్న ఆ షాడోస్ చెప్తున్నాను నేను. మనకు బయట కనిపించే చీకటి గురించి మాట్లాడటం లేదు. మన యొక్క జీవితంలో ఉన్న సంఘటనలు అంటున్నా. కొన్ని వెలుగు సంబంధమైన సంఘటనలు మన యొక్క జీవితంలో ఉంటే, కొన్ని చీకటి సంబంధించిన సంఘటనలు మన యొక్క జీవితంలో ఉంటున్నాయి. ఏవి ఎక్కువ ఉంటున్నాయి అది మనకు తెలియాలండి. ఆ రెండు ఉండగా నువ్వు పరలోకానికి రాలేవు. ఆ ఒక్కొక్కటి, ఆ చీకటి సంగతులను ఒక్కొక్కటిని వదిలించుకొని దాటుకొని ఇంకా మాట్లాడితే జయించి ప్రార్థించి దేవుణ్ణి అడిగి మొరపెట్టి కన్నీరుగా నువ్వు ఏం చేస్తావు చెయ్యి. దాని నుంచి దూరం అయ్యటానికి ఎంత చెయ్యాలో అంత ప్రయత్నం చెయ్యి. అయితే ఆ ప్రయత్నం చేయటానికి కూడా దేవుడే నీకు శక్తి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ఎలా, ఎందుకన్నానంటే ఇఫ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దెర్ వాజ్ నో లైట్ దెన్ ఇట్ వాజ్ నాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు అక్కడ కానీ వెలుగు కలగకపోతే ఆ మాట పలికిన దేవుడు కాదు. నిజమేనా? ఇప్పుడు దేవుడు మనల్ని ఏమన్నాడు? మీరు వెలుగు సంబంధులు అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అది వెలుగు సంబంధంలో మాత్రమే ఆ వెలుగు ఉంటుందండి. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ఉండదు. ఎలాగంటే మనం 7 సంఘకాల ఒక బొమ్మ చూస్తున్నాం. ప్రతి సంఘకాలం ఎలాగుండదంటే ఒక సర్కిల్ వేస్తున్నది. ఆ సర్కిల్లో తెలుపు నలుపు రంగులు ఉన్నాయి. తెలుపు అంటే ఏంటి? పరిశుద్ధులు. ఈ నలుపు అంటే ఏంటి? అక్కడున్న పాపం. కాబట్టి ప్రతి సంఘాల్లో ఏమున్నాయి? తెలుపు ఉన్నది, నలుపు ఉన్నది. తెలుపు నలుపు వేరు చేయబడుతుంది. కరెక్ట్గా మాట్లాడితే ఆ నలుపులో మిగిలిపోయిన వాళ్ళందరికీ తీర్పు తీర్చబడుతుంది. వెలుగులో ఉన్న వాళ్ళందరేమో పరలోకం తీసుకొని పోబడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ రెండు కలిసి లేవండి, రెండు విడిపోతున్నాయి. ఏ దినమున? తీర్పు దినమున. అంటే దేవుడు పలికిన మాట, మీరు వెలుగు సంబంధులు అన్న మాట, అది ఎప్పుడు నిజమవుతుంది, ఎప్పుడు ఉనికిలోకి వస్తుందంటే ఆ తీర్పు దినమున, ఆ ఎత్తబాటు దినమున. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, when the light sprung upon the earth that showed the word was vindicated and it was light. Amen. దీన్ని మనకి అర్థమైన భాష చెప్తున్నా. దేవుడు ఏదన్నా ఒకటి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం చేసింది ఉనికిలోకి రావాలి. రాకపోతే అది దేవుడు కానే కాదు. See, if God has made a promise, ఒకవేళ దేవుడు వాగ్దానం చేసినట్లయితే, and when that promise is vindicated, ఆ యొక్క వాగ్దానం ఉనికిలోకి లేదంటే బయలుపరచబడినప్పుడు, then that is light. ఆ బయలుపరచబడిన వెలుగై ఉన్నది. ఇలా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, శారా దగ్గరికి వచ్చి, ఇదిగో అబ్రహామా నీవు కుమారుని కంటావు అన్నాడు. వెలుగు కమ్మని పలికిన దేవుడే ఇక్కడికి వచ్చి నువ్వు కుమారుని కంటావు అన్నాడు. అక్కడ వెలుగు కలిగినది. కాబట్టి దేవుడు పలికిన మాట మూల విత్తనంలాగా పనిచేసి ఆ కార్యం జరిగినది. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నువ్వు కుమారుని కంటావు అన్నాడు. ఆ మాట కలగక ముందు అది వాగ్దానం మాత్రమే. కలిగిన తర్వాత ఆయన వాగ్దాన పుత్రుడయ్యాడు. కుమారుడు పుట్టాక ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగినది. ఇప్పుడు అది సాక్ష్యము. ఆమేన్. ఎలిజబెత్కి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు కుమారుని కంటావని. అది వాగ్దానము. ఎప్పటి వరకు? ఆమె గర్భవతి అయ్యేంత వరకు. గర్భవతి అయినదంటే దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానం యొక్క సూచన, ఆ బయటికి వచ్చిన ఉనికి.
అది కలిగినది బయటకు వచ్చినప్పుడు. కాబట్టి గమనించండి, శాంసన్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, మనోహ. వాళ్ళతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కుమారునిగా అంటావు. మరీకేం చెప్పాడు గాబ్రియేల్ వచ్చి? నువ్వు కుమారునిగా అంటావు. అది పలికారు, అది కలగాల. దేవుడు పలికినవన్నీ కలుగుతాయండి. అలాగే ఈ కాలంలో దేవుడు వధువుతో కూడా పలికాడు, నేను వస్తా, మిమ్మల్ని తీసుకుని పోతా. కాబట్టి ఇప్పుడు ఆయన పలికిన మాట నెరవేరాలి. అయితే ఎవరి విషయంలో? అందరి విషయంలో నెరవేరదండి, అది వధువు విషయంలో నెరవేరుతుంది. కాబట్టి గమనించండి, దట్స్ ద లైట్ ఆఫ్ ది డే వెన్ ద వర్డ్ ఇస్ విండికేటెడ్, ద వర్డ్ ఫర్ ది అవర్ ఇస్ విండికేటెడ్. ఆ గడియలో పలకబడిన మాట అది బయలుపడినప్పుడు, లేకపోతే నెరవేరినప్పుడు అదే ఆ కాలపు వెలుగై ఉన్నది. ఈ కాలంలో ఈ కాలపు వర్తమానం మనకు వెలుగైనది. కాబట్టి గమనించండి, ఎందుకంటే వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. ఆ వర్తమానంలో అనేక విషయములు, జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నన్ను ముందుకు పోనండి. దేవుడు ఎలాగ వేరు చేస్తా గురించి మాట్లాడుకుంటున్నాం. గాడ్ వాజ్ గోయింగ్ టు హీ వాజ్ గోయింగ్ టు గ్రో వెజిటేషన్. ఆది కాండంలోనే దేవుడు 5వ వచనం తర్వాత నుంచి అక్కడ మాట్లాడుతున్నాను నేను. దేవుడు అక్కడ ఏం చేశాడంటే, దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములిచ్చు ఫలమిచ్చు, విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు దేవుడు పలికినప్పుడు అక్కడ భూమి ఆల్రెడీ ఉన్నది. ఆ ఉన్న భూమిలో చేరి రావాలంటే విత్తనములు ఇచ్చే చెట్లు మొలవాలా, ఫలములు ఇచ్చే చెట్లు మొలవాలా, గడ్డినిచ్చే చెట్లు మొలవాలా, కూరగాయలు ఇచ్చే చెట్లు కూడా మొలవాలా. అంటే ఆకుపచ్చదనము భూమిలోంచి పైకి రావాలి. ఇప్పుడు దేవుడు పలికాడండి, అక్కడ కలగాలి. అది కలిగింది, మన కళ్ళకి కనిపిస్తుంది. అంటే దేవుడు పలికినది జరిగినది. ప్రైజ్ ది లార్డ్. అండ్ హీ వుడ్ హ్యావ్ పీపుల్ అపాన్ ది ఎర్త్. ఆ తర్వాత దేవుడు భూమి మీద ప్రజలు కలుగును కాకని వెలుకున్నాడు. ఆమేన్. గమనించండి, అండ్ సపరేటెడ్ ద వాటర్స్ ఫ్రమ్ ది సీ. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, భూమి మీద ఉన్న జలముల్ని ఇంకొక జలముల్ని వేరు చేశారు. జలములు మొత్తం కలిసిపోయింది. ఒక జలముల్ని దేవుడు పైకి పంపించాడు, బైబిల్ అంటుంది. ఒక జలములు భూమి కిందే ఉంచాడు. ఆ పైకి పంపించిన విశాలమైన జలములకి ఆకాశం అని పేరు పెట్టాడు, కింద ఉన్నదానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఇప్పుడు పైన ఉన్నదేమో మంచినీరు, కింద సముద్రంలో ఉన్నది ఉప్పు నీరు. ఇంతకుముందు రెండు ఒకటి దాంట్లో ఉన్నాయండి, గమనించారా? ఇప్పుడు దేవుడు వేరు చేశాడు. అలాగే మనం భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండగా మనలో కూడా ఈ రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు రకాల జీవితాలు, రెండు రకాల మాటలు, ఇవన్నీ మనతో పాటు వచ్చేసినాయి, కలిపేస్తున్నాం మనం. అయితే దేవుడు ఏం చేశాడంటే, మనం పుట్టినప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో తిరిగి మనం అలాగ మారుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు దేవుళ్ళో ఎలాగైతే ఉన్నావో నువ్వు అలాగే పుట్టావు. ఈ మాట కొద్ది కష్టంగా ఉంటుంది. మనం పుట్టినప్పుడు మరి పురుషులైతే రేమండ్ సూట్ వేసుకొని పుట్టారా? మరి స్త్రీలు అయితే కంచిపట్టు చీర పెట్టుకొని పుట్టారా? మీరు ఎలా పుట్టినాం? మనం దిగంబరులుగా. ఏదైనా తోటలో వాళ్ళిద్దరు ఎలాగ ఉన్నారు? మనం భూమి మీద ఎలా పుట్టినాం? అర్థమవుతుందా? అంటే దేవుడు అక్కడ ఎలాగైతే ఉన్నామో అలాగే పంపించాడు. అయితే మన కళ్ళకి దిగంబరత్వం కనిపిస్తుంది, దేవుడి దగ్గరికి కనబట్టల్లా. గమనించారా? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది మీరు ఏంటంటే, ఏదేను తోటలో దేవుడు అన్నింటిని వేరు చేశాడు. ఎంతగా దేవుడు వేరు చేశాడు చెప్పమంటారా? గాడ్ సపరేటెడ్ లైఫ్ అండ్ డెత్. అందరూ ఏర్పాటు చేస్తారు, విడిచి విడగొట్టారు, వేరుగా ఉండమని అంటే ఏది అనుకుంటున్నారు? దేవుడు అక్కడ దేని విడగొట్టాడు తెలుసా? ఏదేను తోటలో నుంచి మరణాన్ని దేవుడు బయట పంపించేశాడు. ఏం విడగొట్టాడు తెలుసా? ఆయన మరణాన్ని. దేని నుంచి? జీవము నుంచి. అక్కడేమున్నది? ఏదేను తోటలో జీవవృక్షం ఉన్నది. ఇక్కడేమో ఇది మరణించేది ఉన్నది. మరణించేది జీవించే దాంతో కలిసి ఉండడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరణాన్ని తీసేశాడండి అక్కడి నుంచి. నిత్య జీవంలో మరణం లేదండి. పాపికి నిత్య జీవంలో స్థలము లేదు, అపవాదికి నిత్య జీవంలో స్థలము లేదు, పరలోకంలో ఆ ఘట సర్పము ఉండడానికి వీల్లేదు. అలాగే ఏదేను తోటలో వాక్యము ఆధారంగా జీవించకుండా ఉండే వాళ్ళకి అక్కడ ఉండడానికి స్థలము లేదు. మరి అదే నిజమైతే ఈరోజు మనం చేసే ప్రయాస ఏంటి? పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపం అంటే ఏంటి? ఏదైనా తోటలో ఎలాగైతే ఉన్నామో తిరిగి అలాగ అవ్వటం. అంటే పాపము లేని జీవితంలోకి మళ్ళా మనం తిరిగి రావటం. పాపము కలిగిన ఈ శరీరంలో ఉండి
పాపము లేని దాని లోపలికి ఎలాగపోవాలా? అదే మన జీవితం. తిరిగి అక్కడ రావాలా, తిరిగి నేను అక్కడికి రావాలంటే ఏం చేయాలి తెలుసా? అక్కడ అంతకుముందు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నానో నేను ఇక్కడ ఉండగానే అలాగ మారాలా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న మాట చెప్పాను నేను గతంలో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. నేను మొదటిసారి 2016లో ఉగాండా దేశం వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ నాకు పడదు. అందుకని ఏం చేశానంటే అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగా 15 రోజుల ముందు నేను ఇంట్లో రైస్ తింటాం మానేసా. బ్రెడ్ తెచ్చుకొని బ్రెడ్ తింటాను. అక్కడ ఉంటుంది, ఇక్కడే గుంటూరులోనే ఉంటున్నా. ఇంట్లో అందరు రైస్ తింటున్నారు, రైస్లు కూరలు పచ్చళ్ళు వాళ్ళకి కావాల్సి వేసుకొని తింటున్నారు. ఇప్పుడు నేనేం తినాలా? అక్కడ ఆవకాయ ఉంటుందా, పెరుగు ఉంటుందా, పప్పు ఉంటుందా, ఏముంటుంది? రొట్టెలు. ఏం చేయాలా? నేను అక్కడ 23 రోజులు ఉండాలా. ఇదే తిని నేను అక్కడికి వెళ్ళానంటే అక్కడ ఉండలేను నేను. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగానే ఇక్కడే నేను దానిలాగా తయారవ్వాలి. నేను ఆ జీవితంలో చేసి అక్కడే అనుభవం నేర్చుకున్నా. అంటే పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి మనం? ఇప్పుడు వినమళ్ళ నాకు ఎలా తయారవ్వాలి? మా మిస్సెస్కి డాక్టరు కరోనా వస్తున్న టైంలో ఎలాగ ఉండాలి డాక్టర్, ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలని అడిగినప్పుడు డాక్టర్ ఒక మాట చెప్పిందామా, నీకు కరోనా రాలేదు, నీకు వచ్చిందనుకొని ఉండు. అది వచ్చాక జాగ్రత్త పడే కన్నా ముందే వచ్చిందనుకొని ఉండరాదు, దూరంగా ఉండరాదు అందరికీ. సరే, ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి, ఏం చేద్దాం? పరలోకంలోనే ఉన్నామనుకుంటే ఇక్కడ ఉందాం, ఎలాగుంటుంది? అంటే అంత సత్యంగా, అంత యథార్థంగా మనం జీవించగలమా? ప్రయత్నం చెయ్యండి, తెలుసు జీవించగలమో లేదో. చెప్పమంటారా? నేను ఒక మాట, కోపాలు తెచ్చుకోరుగా, మనం మొండోళ్ళం ఉంటాం కూడా. ఉండవా? కొన్నిసార్లు ఇళ్లలో కోపం వస్తుంది. మీరే గుర్తుపెట్టుకోవాలా పిల్లలు, మన ఇంట్లో మనం అడిగింది వండలా, అమ్మకి ఇష్టం వచ్చింది వండింది, తింటామా తినవా? మా చెప్పాలా? కేజీయా, ఏసుమేరి, కృప, స్మైలీ, తింటామా? తిను. ఎప్పుడు దాకా? ఉదయం తిన, మధ్యాహ్నం తిన, సాయంకాలం దాకా ఉంటే అవసరం అయితే. మామూలుగా గంట ఉండం మనం, ఫాస్టింగ్ ఉండం, ఉపవాసం ఉండమంటే ఒక పూట ఉండం మనం. ఇప్పుడు ఏంటి కారణం? మొండోళ్ళు మనం. చెప్పట్లా నేను ఏంట్రా? ఆ మొండితనాన్ని వాక్యానుసారంగా మార్చుకోండి, మంచిది కదా అది. అది తెలియాలంటున్నా. ఏది ఎక్కడ నేను మొండి పట్టు పట్టాలి, ఎక్కడ పట్టకూడదు, అది తెలియాలంటున్నా. క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఏది పట్టుకోవాలి, ఏదో తెలియాలి, నీకు తెలియాలా. దేవునికి సంబంధించి నువ్వు పట్టుకో. బైబిల్ అంటది, అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడును. ఈరోజు మనం ఏం చేస్తాం? పట్టుకొని వదిలేస్తున్నాం. పట్టుకొని వదిలేయడానికి కాదండి క్రైస్తవత్వం అనేది. ప్రాణం పోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఇంకా మేఘనాల పట్టుకుని ఉన్నాడండి. అక్కడ ఆయన కింద పడకూడదు, సులువు మీద నుంచి ఆయన అక్కడే ఉండాలా. మరణించేంత వరకు వాళ్ళు కింద దించేదాకా ఆయన అక్కడే ఉండాలి. ఆయన అంత మొండితనం కలిగి ఉన్నాడు. మరి ఆయనలో ఉన్న మనం ఎంత మొండితనం కలిగి ఉండాలా? లోక సంబంధంగా నేను మాట్లాడలేదు, వాక్య సంబంధంగా మాట్లాడుతున్నా. వాక్య విషయంలో నువ్వు ఆ రోషం కలిగి ఉండాలి, ప్రార్థన విషయంలో నువ్వు రోషం కలిగి ఉండాలి, ఉపవాస విషయంలో రోషం కలిగి ఉండాలి, సంఘ క్రమంలో రోషం కలిగి ఉండాలి, సంఘ పరిచయలో నీకు రోషం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కనిపించారు మన రోషం అని. అయితే వింతైన విషయం ఏంటంటే మనకేంటి రోషం అక్కడ కనబడదు. ఒక మాట అడుగుతా, మన ఇళ్లల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇంటి లోపల సంగతి, మన కాలికి కానీ మట్టి అంటుకుంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో భార్యని పిలిచి చాలా మెచ్చుకుంటాం, అంతేనా? నువ్వు మహానుభావులం, ధన్యురాలమ్మ, నువ్వు మామూలమ్మ కాదు, నీవు గుడి కట్టాలా, నీ ఫోటో పెట్టాలా, అక్కడ నీ ముందు పాటలు పాడి నేను పూజ చేయాలా అంటామా? ఏమంటాం? అంత మర్యాదగా అడుగుతారు. తెలివికి అడుగుతానండి, అంత మర్యాదగా అంటారా? టపాకాయలు వేల వెమ్మటే, నిజమా కాదా? మరి సంఘంలో
వినమల్లా ఇప్పుడు ఇంట్లో ఉన్నాం సరే, అలాగే ఇది కూడా ఉండాలి కదా అంటున్నాను నేను. అక్కడ ఉంటుందండి మనం ఏంటన్నది, నేను అంటున్నా అది. ఇది చెప్పేది కాదండి, నేను తీసుకోవాలి బాధ్యత అనేది. కుటుంబం అన్నాక ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడు కుటుంబం అందంగా ఉంటుంది. ఎవరో ఒక్కడే బాధ్యత తీసుకున్నది ఎప్పుడు అందంగా ఉండదు ఆ కుటుంబం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు మనకి ఎందుకు ఇచ్చారంటే మన బాధ్యత మనం తెలుసుకోవడానికి ఇచ్చారండి ఆయన. ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వలు ఎందుకు బయట పంపించారంటే వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించారు కాబట్టి దేవుడు బయట పంపించాడు. వాళ్ళు తినకూడదు, అక్కడ దేవుడు చెప్పాడు వాక్యానుసారంగా ఉండాలన్నాడు. వాక్యానుసారంగా వాళ్ళు ఉండాలా ఏం జరిగినా కూడా. ఈరోజు అదే మాట చెప్తాను నేను, ఏం జరిగినా నీ కుటుంబంలో నువ్వు వాక్యానుసారంగా ఉండాల్సిందే. అది ఏంటని పక్కన పెట్టేసే, నువ్వు భరించగలవా లేదా దేవుడికి తెలుసు నువ్వు ఎంత భరించగలవో. నువ్వు భరించలేని భారము దేవుడి నీ మీద పెట్టడు. అందుకే ఆయన ఇంకో మాట అన్నాడు, మీ భారములు మోసుకుని నా దగ్గర రండి. నువ్వు మొయ్యలేకపోతున్నావా, తెచ్చి పడేసిపో. ఈ పని మనం చేయాలా? చేయమండి. మనమేం చేస్తాం తెలుసా, నేనే మోస్తాను మొత్తం. గుమ్మంలోంచి వచ్చేటప్పుడు మన మూట పెద్దదైంది అనుకోండి, పరలోకంలోకి పోము మనం. ఆ గుమ్మం దగ్గర ఆగిపోతాం మన మూట అడ్డయ్యి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, నువ్వు మోయగలిగిన భారం నువ్వు మోయలేని తెచ్చి దేవుడి దగ్గర పడేసేయి. ప్రభువా నా వల్లకైతే నా భారం కాదయ్యా, ఇది వాడు ఇచ్చాడు నేను మోస్తున్నా, ఇది నాది కాదు, నీ దగ్గర పెట్టేసాయి ప్రభు, ఇక నీది నాకు సంబంధం లేదు. అలాగ అనగలిగే స్థితిలో ఉన్నావా? అలాగ అనగలిగారా ధన్యులు పో. అది నిజమైన ధన్యత, అంటే దేవుణ్ణి మీరు అంతగా నమ్మారని. అయితే నేను చెప్తాను చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో అలా నిర్ణయాలు తీసుకున్నారు కొన్నిసార్లు. ప్రభా ఇది నా పని కాదు, ఇది నీ పని ప్రభా, నువ్వే చేయాలి అని ఒక తీర్మానం చేసుకొని దేవుడికి అప్పచెప్పేసి దాంట్లో మీరు విజయం కూడా పొందుకున్నారు. పొందుకోలేదంటే అబద్ధమే. అది పొందుకున్నారు, నాతో సహా అంటున్నా నేను. నా వల్ల కాదు ప్రభువా, ఇది నువ్వు తప్ప ఇంకెవడు చేయలేడు ప్రభా, లేడు ప్రభా అనుకున్న సందర్భంలో ఆయనే వచ్చి ఆ పని చేసి వెళ్ళాడండి. అది ఎలా జరిగిందో కూడా తెలియదు కొన్నిసార్లు, అంతే. అది దేవుడి యొక్క కార్యములండి. దేవుడు కొన్నిసార్లు ఆయన మన యొక్క జీవితంలో మహిమ పొందటానికి ఆయనే ఆ కార్యాలు ఏర్పాటు చేశాడు. అయితే అప్పుడు ఆయనకి కావాల్సింది నీలో ఉన్న విశ్వాసం, ద అమౌంట్ ఆఫ్ ది ఫెయిత్. నీ దగ్గర ఉన్న విశ్వాసం యొక్క ఆ యొక్క స్థితి ఎంతైతే ఉన్నదో దేవుడు దాన్ని చూస్తాడు. అయితే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోవాలా. ఇప్పుడు అవ్వ దగ్గరికి ఆ ఒత్తిడి వచ్చింది, ఆదాము ఒక మాట చెప్పాడు, లూసిఫర్ ఒక మాట చెప్పాడు. దేవుడు చెప్పింది ఆదాము చెప్పాడు, అయితే లూసిఫర్ వేరే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అవ్వేం చేయాలి తెలుసా, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆమె నిజంగా నిలబడి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలా. అయితే నిర్ణయం తీసుకునే ముందు మనం ఏం చేయాలా, దేవుడిని అడగాల. ఇప్పుడు అవ్వకి దేవుడు ఆదామని ఒక పాస్టర్ గారిని ఇచ్చాడు. నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతున్నావు, పాస్టర్ గారితో మాట్లాడు. నీకు పాస్టర్ గారు ఇచ్చాడు, దేవుడు కూడా నీకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని అడగాల వద్దా? అప్పుడు గమనించండి, ఈమె కొద్దిగా ఆగి కొద్దిగా వెయిట్ చేసి ఆదాము వచ్చేదాకుండి, లేదంటే ఆదాము లేడు కదా నేను దేవుడిని అడుగుదామని దేవుడిని అడిగితే ఈరోజు ఈ సమస్య వచ్చేదా? ఇప్పుడు ఏం చేశాడు దేవుడు, అక్కడ మరణించేది ఏదేని తోటలో ఉండకూడదు. సి దెన్ ఆల్సో హీ సెపరేటెడ్ ఇన్ జెనసిస్ లైఫ్ ఫ్రమ్ డెత్. మరణము నుంచి జీవాన్ని వేరు చేశాడు. ఏదైనా తోట నుంచి దేవుడు మరణాన్ని బయటికి పంపించేశాడు. జీవవృక్షం నుంచి దేవుడు మరణాన్ని వేరు చేశాడు. లోపల ఉన్న వాళ్ళు చనిపోరండి, బయటికి వెళ్ళిన వాళ్ళు చనిపోయేవాళ్ళు. అంటే చనిపోని వారిని చనిపోయే వారిని దేవుడు వేరు చేశాడు. జీవవృక్షాన్ని జ్ఞానం ఇచ్చేదాన్ని దేవుడు వేరు చేశాడు. దేవుడు ప్రతీది వేరు చేసుకుంటానే వస్తున్నాడండి. ఇది మనకు అర్థం కావాలి, దేవుడు దేని వేరు చేస్తున్నాడని. గమనించండి, హీ సెపరేటెడ్ గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ ఈవిల్. మంచిని చెడుని దేవుడు వేరు చేశాడండి. అదే సత్యమైనట్లయితే దేవుడు ఇప్పుడు రాబోయే కాలంలో ఆయన గోధుమల్ని గురుగుల్ని వేరు చేస్తాడా? ఆయన చూస్తున్నాడు, వేరు చేస్తాడు. ఏదైనా తోటలో కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు, అది అయిన తర్వాత ఆయన వేరు చేస్తాడు. గురుగుల్ని గోధుమల్ని దేవుడు చూస్తున్నాడు, అది మొలిచిన తర్వాత కోతకాలంలో దేవుడు వేరు చేస్తున్నాడు. విశ్వాసిని దేవుడు చూస్తున్నాడు, అది సమయం వచ్చాక దేవుడు వేరు చేస్తాడు. మత శాఖని దేవుని యొక్క వర్తమాన సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు, తీర్పు దినమని దేవుడు వేరు చేస్తాడు. ఎత్తబాటుని తీర్పుని రెండుని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎత్తబాటు జరిగిన తర్వాత మిగిలిన తీర్పులో పంపిస్తున్నాడు. సో దేవుడు ఏం చేశాడంటే ఆయన ముందుగా ఒక నిర్ణయం కలిగి, ముందుగా ఒక ఆలోచన కలిగి, ఆయన ఆలోచన ప్రకారం ఉన్నవారినేమో ఆయన వేరు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం లేని వారినేమో తీర్పు తెచ్చుకుంటూ వస్తున్నాడు.
ఏదైనా తోటలో ఆదాము సృష్టించింది ఆయనే, అవ్వను సృష్టించింది ఆయనే. తప్పులో పడిన తర్వాత బయటికి పంపించింది ఆయనే, వాళ్ళకి మరణం ఇచ్చింది కూడా ఆయనే. మరణం ఇచ్చిన ఆయనే మళ్ళీ లోపలాడడానికి బాప్తిజం అనే మార్గం పెట్టింది ఆయన. నోవాహుని ఆ ఓడలో ఉంచి జలప్రళయం తెప్పించింది దేవుడే, ఆ జలప్రళయంలో నోవాహుని కాపాడింది దేవుడే. కాబట్టి గమనించండి, ఒత్తిడి నీ దగ్గరికి రావటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఆ ఒత్తిడి సమయంలో నువ్వు దేవుడిని ఆనుకుంటే బయటికి తెచ్చే మార్గాన్ని దేవుడిని ముందు పెడతా ఉన్నాడు. సో యు నో వాట్ యూ హ్యావ్ టు డూ. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, వెన్ గాడ్ ఓపెన్స్ ఎ డోర్ దెన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద డోర్ ఆఫ్ గాడ్. దేవుడు నీ ముందు ద్వారం తెరిచినప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుడి చేత తెరవబడిన ఒక ద్వారము నువ్వు గుర్తించాలి. అది ఒక్క పని మనం చేయాలి. గతంలో మీకు చెప్పా, అపవాది మీ తలుపు తీసేదా కొడతాడు, దేవుడు ఒకేసారి కొడతాడు. అపవాది కొట్టాడా, దేవుడు ఆ డోర్ కొట్టాడా అన్నది నీకు తెలియాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. అప్పుడుగా నీకు ఆ తేడా తెలియదు. పాత నిబంధన ఒక మాట అంటది, యుద్ధము చేయాలంటే ఒక బోర ఊతారు, సమాజంగా కూడుకోవాలంటే ఒక బోర ఊతాడు, విందు చేయాలంటే ఒక బోర ఊతారు, రాజుగారు సంతోషంగా ఉండాలంటే ఇంకొక బోర ఊతారు. ప్రతి బోరకి తేడా ఉన్నదండి. ఆ స్వరంలో ఉన్న తేడా, ఆ శబ్దంలో ఉన్న తేడా వీళ్ళు గమనించి సిద్ధపడతారు. ప్రైజ్ ది లార్డ్. మరి అలాగే అపవాది వచ్చి డోర్ కొట్టాడా, దేవుడు వచ్చి డోర్ కొట్టాడు, ఎలా తెలియాలి? మన ప్రార్థనా జీవితంలో ఇది దేవుడి ద్వారా వచ్చిందా, ఇది అపవాది ద్వారా వచ్చిందా అనేది బయటపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేనేమంటానంటే, నిర్ణయం తీసుకునే ముందు మన దేవుడి మీద ఆధారపడాలి. ఆ మాట చెప్పడం ఈజీయేనండి, ఆ పరిస్థితుల్లో తీసుకోవడం కష్టం. ఆ ఒత్తిడి ఎలాగుంటుంది మీ మీద, అప్పుడే మనం దేవుడిని ఆనుకోవాలి. దేవుడు మనల్ని బలపరిచేది అప్పుడే, దేవుడు టెస్ట్ చేసేది మనల్ని అప్పుడేనండి. కాబట్టి గమనించండి, దేవుడు ఆల్రెడీ మనల్ని వేరు చేశాడు, లోకం నుంచి వేరు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత పిలుపుని పెట్టుకొని ముందుకు పోతున్నాం. నిజంగా ఎన్నిక చేయబడిన వాళ్ళు కూడా మనం కూడా ఉన్నట్లయితే ప్రతి ఒక్కదాన్ని మనం జయిస్తాం. అది ఎంతదైనా లెక్క చేయద్దు. మీరు ఆ ముందుకెళ్ళేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని పోండి. ఆ వాక్యము నీ యొక్క జీవితానికి వెలుగవుతుంది. దావీదు ఆ పాట పాడటలేదా, ఇదిగో అయ్యా నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది. మరి అదే సత్యమైతే మనం వెళ్ళేటప్పుడు మనకన్నా ముందా వెలుగు పెట్టాలండి. మనం వెళ్ళాక వెలుగు పెట్టడం కాదు, మనకన్నా ముందా వెలుగు పెడితే ఆ వెలుగులో మనకు సత్యం కనిపిస్తుంది. చూడండి, ప్రవక్త చెప్తా లేదు, బైబిల్ చెప్తా ఉన్నది ఒక మాట. ఆ 10 వెండి నాణెములు పోగొట్టుకున్న స్త్రీ ఆ వెండి నాణెం ఎలా ఎతికింది? బైబిల్ అంటుంది దీపం వెలిగించి ఆ వెలుతురులో ఎతికింది. మనం ఎక్కడ ఎతకాలా? దీపం వెలుతురు ఎంతైతే ఉందో అంత వెలుతురు నువ్వు వెతకగలవు. ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, చాలా వింతగా ఉంటుంది ఆ మాట. అయితే ఆ ప్రాక్టికల్గా మనం దాన్ని అనుభూతి చెందిన తెలుస్తుంది. దేవుడు యొక్క వెలుగు ఎంత దూరం ఉండదంటే, నువ్వు ఒక అడుగు వేసేంత దూరం ఉందంటాడు ఆయన. ఒక అడుగు వేసాక ఇంకో అడుగు ఉందా? నాకు ఒక అడుగే ఉంది, నా జీవితం అంతా ఇక్కడే ఇంతే కావాలి, నా జీవితం అలా ఉండిపోయారు చాలామంది. అది అర్థం కావట్లా. నువ్వు కదిలితే నీతో పాటు ఆ వెలుగు కూడా కదులుతుంది, నువ్వు ఇటుకెళ్తే నీతో పాటు కదులుతున్నది. నువ్వు సరైన దిశలో వెళ్ళినప్పుడు నీ ముందే ఉందో పక్కనే ఉందో నీకు తెలుస్తున్నది. అయితే నువ్వేం చేయాలి? ఆ యొక్క వెలుగులో నువ్వు సరిగ్గా నడవలసిన వాడై ఉన్నావు. ఈరోజు కావాల్సింది అదే. దేవుడు నిన్ను వేరు చేశాడు, నిన్ను వెలుగుగా పెట్టాడు. అయితే నువ్వు వెలుగుగానే ఉన్నావా, చీకట్లో ఉన్నావా? ఈరోజు మిణుగురు పురుగులు అయిపోయామండి మనం కరెక్ట్గా మాట్లాడితే. మిణుగురు పురుగు పూర్తిగా ఎలగట్లా, మనం అలాగని ఆరిపోయలేం, ఎలుగుతున్నాం అంతే. కొన్నిసార్లు ట్యూబ్ లైట్లు వెలుగుతూ ఉంటాయి, తెలుసా మీకు? అది ఆరిపోదు, అలాగని ఎలగదు. ఏం చేస్తుంటుంది? స్ట్రీట్ లైట్ కనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వెలుగుతానే ఉంటాయి, ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది, లైట్ ఫ్లాష్ వచ్చినట్టుగా. అది వెలుగా? కాదండి. నేనంటున్నా, మనం కూడా కొన్నిసార్లు అలా వెలుగుతున్నాం. అలాంటి వెలుగులు వద్దండి, అది వెలుగు అనుకోవద్దు, పొరపాటు. అది ఒకప్పుడు వెలిగి ఇప్పుడు ఆ స్థితికి వచ్చామని అర్థం. అంటే ఎక్కడో ఏదో తేడా ఉన్నది. ఇప్పుడు చూడండి, గతంలో ట్యూబ్లైట్ వెలగకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా? దానికి స్టార్టర్ అని ఉండేది, ఇప్పుడు ఉండటంలా. ఆ స్టార్టర్ మార్చేవాళ్ళు. ట్యూబ్లైట్ 150 రూపాయలు, స్టార్టర్ 3 రూపాయలు. కానీ ఇది లేకపోతే 3 రూపాయలు లేకపోతే ఆ ట్యూబ్లైట్ వేస్ట్. కంప్యూటర్ది ఉండేది, ఇంత చిన్నది ఉంటుంది ఒకటి. కంప్యూటర్ మొత్తం 70,000 రూపాయలు. ఆ చిన్న ఎంత తెలుసా?
రూపాయి దాన్ని ఆ చిన్నది ఒక చోటగా ఇంకో చోట పెట్టామనుకోండి, కంప్యూటర్ మొత్తం పనిచేయదు. రూపాయి మళ్ళీ అది పోతే ఇది పనిచేయదు. గమనిస్తున్నారా? అలాగే ఆ వెలుగు కానీ కోల్పోతే మనకి ఎటువంటి విలువ లేదండి. ఎంత గొప్ప వాక్యం కలిగినా, ఎంత గొప్ప పాస్టర్ గారు మనం కలిగి ఉన్నా, ఎంత గొప్ప సంఘములో మనం కలిగి ఉన్నా, ఎంత గొప్ప వర్తమానం కలిగి ఉన్నా, ఎంత గొప్ప ప్రవక్తను కలిగి ఉన్నా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో ఏం చేద్దాం మనం ఇప్పుడు? ఆ వెలుగు కావాల్సిందే. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఇఫ్ వీ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం దేవుని యొక్క వాక్యాన్ని కానీ విశ్వసించినట్లయితే, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ టు అస్. అదేదో కాదండి, మనంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే ఆ వాక్యమే మనకి జీవమై ఉన్నది. అంటే మనం ఏది నమ్మామో అదే జీవము. ప్రవక్త అంటాడు, రెబెక ఏ ఒంటికైతే నీళ్లు పోసినదో అదే ఒంట రెబెకాను మోసుకొని పోయి ఇస్సాకు ముందు దింపింది. సో నువ్వు ఏ వాక్యం అయితే నమ్మావో ఆ వాక్యమే నీకు జీవమై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను మరణము దాటిస్తున్నది. ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు నమ్మి ఆరాధించి ఆయన పొందుకుంటున్నావో అదే పరిశుద్ధాత్ముడు నేను పరలోకాన్ని తీసుకొని పోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం నమ్మినదే మనకి జీవమై ఉన్నది, అది వాక్యమై ఉన్నప్పుడు. అయితే బట్ ఇఫ్ వీ క్వశ్చన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఒకవేళ మనము ఆయన వాక్యాన్ని నమ్మకుండా, ఆ యొక్క జీవాన్ని నమ్మకుండా, ఆ యొక్క వెలుగునుగా నమ్మకపోయినట్లయితే, దాన్ని ప్రశ్నించిన వారినిగా ఉన్నట్లయితే, ఇట్ ఈస్ డెత్ టు అస్. అదే మనకి మరణం. అంటే ఇక్కడ ఏముంది? ఇప్పుడు వాక్యంలోనే జీవం ఉన్నది, వాక్యంలోనే మరణం ఉన్నది. పోయినసారి మనం చదువుకోలేదు అది దినవృత్తాంతాల్లో. ఇదిగో జీవమును మరణమును మీ ముందుంచాను, ఆశీర్వాదమును శాపమును మీ ముందుంచున్నాను, మీరే ఎన్నుకోండి. మీ మీద భూమి ఆకాశం సాక్షులుగా పెట్టున్నాను. భూమికి తెలియకుండా, ఆకాశం తెలియకుండా భూమి మీద ఎవరైనా పని చేయగలరా? చేయలేరు. మరి వాళ్ళిద్దరు సాక్షులు. ఏం పెట్టారు మన ముందు? మరణము, జీవము. ఇది వాక్యంలో ఉన్నది. నువ్వు వాక్యాన్ని ప్రశ్నిస్తే నీకు వచ్చేది మరణము, వాక్యాన్ని విశ్వసిస్తే నీకు వచ్చేది జీవము. ఈరోజు మనకేం కావాలా? జీవం కావాలంటే ఏం చేయాలా? దాన్ని నమ్మటం అంతే. దేవుని యొక్క వాక్యం సత్యమని నమ్మటం. ఫర్ గాడ్ హ్యాస్ స్పోకెన్, హూ కెన్ డినై ఇట్. దేవుడే మాట్లాడితే దాన్ని తిరస్కరించేవాడెవడు? అపవాది తప్ప ఇంకెవడు లేడు. కాబట్టి గమనించండి. అండ్ ఇఫ్ వీ క్వశ్చన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ఇట్ బికమ్స్ డెత్. నువ్వు ప్రశ్నించిన వాక్యమే నీకు మరణమై ఉన్నది, నువ్వు విశ్వసించిన వాక్యమే నీకు జీవమై ఉన్నది. సో ఈరోజు జీవము కానీ మరణము కానీ ఎక్కడున్నాయంటే రెండు వాక్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? గాడ్ సపరేటెడ్ డెత్ అండ్ లైఫ్. ఆయన మరణమును జీవమును రెండింటిని వేరు చేశాడు. ఇప్పుడు నువ్వు కోరుకోవాలి. ఏం కోరుకుంటావు నువ్వు రెండింటిలో? మనమేమంటామంటే, ఇప్పుడు చెప్పమంటే నాకు జీవమే కావాలి పాస్టర్ గారు, అంతేనా? ఎవరైనా మరణం అడుగుతారా ఇక్కడ ఉన్న వాళ్ళలో? అడగం మనం. అయితే జీవము కావాలంటున్నాం. జీవం కావాలంటే ఏం చేయాలా? విశ్వసించాలి. జీవం కావాలంటే ఏం చేయాలో తెలుసా? విశ్వసించడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రశ్నించద్దు. ప్రశ్నిస్తే అదే మరణంగా అవుతున్నది. మనకి నమ్మకపోవచ్చు, అదేంటి పాస్టర్ గారు ఇది అది అలాగ మారుతుందండి. మనం ఒకప్పుడు ఎలాగున్నాం? మంచివాళ్ళమా? మనల్ని ఇంట్లోంచి బయటకు వచ్చి గుమ్మంలో చూడగానే కొంతమంది మనల్ని చూసి ఏమనుకునేవాళ్ళు? మంచివాళ్ళు అనుకున్నారా? అమ్మో వీళ్ళు వస్తున్నారా, అమ్మో ఏం వస్తుందరా అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అప్పుడేమో చెడ్డోళ్ళం అయిపోయి ఇప్పుడు మంచివాళ్ళు ఎలాగయ్యాం మనం? మనమేనా? అప్పుడు కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది, నేనేనా ఇప్పుడు ఇలాగున్నాను? ఒక్కోసారి అంటూ ఉంటాం, జాగ్రత్త ఆ మాట అనమాకండి. నేను ఇంతకుముందు లాగుంటే వీళ్ళ సంగతి చెప్పేవాడిని. అంటే మారలేదని ఇంకా నువ్వు ఆ మాట నీ దగ్గర రావటానికి వీల్లేదు. నిన్ను మార్చింది దేవుడేనా? మారిన తర్వాత నువ్వు ఆ మాట మళ్ళా పలకద్దు. అంటే అది ఇంకా నీ లోపల ఎక్కడో కొద్దిగా ఒక చిగురు ఉన్నది. జాగ్రత్త. దాన్ని పెంచామా పెద్దదైపోద్ది, మర్రి చెట్టు కన్నా పెద్దదవుతుంది. అది దాన్ని పెరగనీయమాకండి. ఎప్పుడు ప్రార్థనలో ఒక ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చేసే ప్రార్థన మీకు చెప్తాను. ప్రభువా నా లోపల చేదు వేర్లేదన్నా మొలిస్తే దాన్ని తొలగించే ప్రభువా. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన మీకు చెప్తున్నా.
ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు, ప్రభా ఈరోజు నాకు తెలియక ఏదైనా నా నోట్లో నుంచి ఒక చేదు మాట ఎవరి గురించి అయినా కానీ మాట్లాడితే అది తీసే ప్రభా, నేను పడుకోలే చెప్పడం అలా ఉండడానికి వీల్లేదు. అది ఉదయం లేవగానే ఈరోజు మొత్తము నాలోంచి అటువంటి మాట రాకూడదు. ఒకళ్ళ గురించి అసూయ ద్వేషం రాకూడదు. అసూయ ద్వేషం వచ్చినోడు ఎవడు కూడా భూమి మీద సరిగ్గా జీవించడు. ఖచ్చితంగా అపవాది యొక్క ప్రథమ పుత్రుడు వాడు, జ్యేష్ఠపుత్రుడు అపవాదికి, అసూయ కలిగినోడు. కాబట్టి మనం ఏం చేద్దాం, దాని దగ్గరికి రాని మాకండి. సరే, గాడ్ సపరేటెడ్ డెత్ అండ్ ది లైఫ్. అంటే దేవుడు మరణముని జీవము రెండింటిని వేరు చేశాడు. అదే సత్యమైనట్లయితే అపవాది నుంచి కూడా ఆయన మనల్ని వేరు చేశాడు. చెడిపోయిన దాని నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. పాత జీవితం నుంచి ఆయన మనల్ని వేరు చేశాడు. మనం బాప్టిజం పొందినప్పుడు ఒక మాట చెప్తాను ఉంటాం. బాప్టిజం పొందాక బైబిల్ అంటది, కొత్త జీవి, నూతన జీవి, నూతన సృష్టి అయి ఉన్నావు నీవు. అంటే పాత జీవితం ఏమైంది? సమాధి అయినది. పొడి పాపి తడి పాప అవటం బాప్టిజం కాదండి. నువ్వు పాపము మానివేయటము, మారు మనసు పొందటము, పాప క్షమాపణ పొందుకోవటం, చేసిన పాపాలకి క్షమాపణ పొందుకోవటం, మారు మనసు పొంది మళ్ళా నేను ఆ దారిలోకి రాను ప్రభువా అని దేవుడికి మాట ఇవ్వటము, దాన్ని కట్టుబడి ఉండటం బాప్టిజం అయి ఉన్నది. అయితే ఈరోజు చూడండి, ఇస్కరియోతు యూదాలు ఇంకా ఉన్నారు, లేరా? దేవుడికి మాట ఇస్తానే ఉన్నాం, మన పని మనం చేస్తానే ఉన్నాం. ఇస్కరియోతు యూదా తప్పు చేయడానికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే దాని లోపల కూడా వచ్చాడు. ఆ తప్పుడు మూట ఇంకా కలిగే ఆ మూట ఇక్కడ బొడ్లో పెట్టుకొని వచ్చాడు అక్కడికి. యేసుక్రీస్తుని అప్పగించడానికి తీసుకున్న సొమ్ము ఆ మూట ఇక్కడ పెట్టుకొని యేసుక్రీస్తు అవకాశం ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం అంటే మారు మనసు పొందటానికి, నువ్వు చేసిన తప్పులు పాపాలు ఒప్పుకోవటానికి. ఆ అవకాశానికి వచ్చి కూడా యోధా ఏం చేశారంటే, ఆ ప్రభురాత్రి భోజనం యేసుక్రీస్తు ఇచ్చిన రొట్టె, ఆయన విరిచిన రొట్టె, ఆయన గిన్నెలో చేయబట్టి ఆయన రక్తం అని చెప్పాక రక్తము తాగి అదే పట్టుకొని పోయి కైప దగ్గరికి వెళ్ళి ఈరోజు రాత్రికి ఆయన గెత్సెమనే తోటకు పోతాడు, అక్కడ ఉంటాడు పోయిండని చెప్పాడు. మారు మనసు ఉందా? అంటే ప్రభురాత్రి భోజనానికి వచ్చినా కూడా నీ తప్పు నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు దాన్ని ఇంకా అలా కంటిన్యూషన్ చేసావంటే మరి నేను అనొచ్చా ఇస్కరియోతు యూదాని? దేవుడు అవకాశం ఇచ్చినా దాన్ని నువ్వు వాడుకోలేదంటే, దేవుడు అవకాశం ఇచ్చినా నువ్వు దేవుడికి లోబడలేదంటే మనం ఏ స్థితిలో ఉన్నట్టు? ఇప్పుడు మనం అనొచ్చా నేను జీవనంలోకి వచ్చానండి అని? అటువంటి విధంగా ప్రభురాత్రి భోజనం తీసుకొని నేను ప్రభురాత్రి భోజనం తీసుకున్నానని చెప్పొచ్చా? ప్రభురాత్రి భోజనంలో చెయ్యి పెట్టాలంటే మోకాళ్ళు వణుకుతాయి తెలుసా? నిజమైన ప్రార్థన పడికి అక్కడ చెయ్యి పెట్టాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి. ఆ ద్రాక్షరసం తాగాలంటే లోపల నరనరాల్లోంచి ఒక రకమైన వేడి పుడుతుంది. ఏంటి యేసుక్రీస్తు రక్తం నేను తాగుతున్నది? అసలు ఈ శరీరానికి దాని అర్హత ఉన్నదా? ఆయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసి దాని చేతిలో తీసుకోండి. ఆ ద్రాక్షరసం ఒక రొట్టె ముక్క ఇలా తీసుకొని ఇలా పోసుకొని నోట్లో అయిపోతుంది. అది కాదండి ప్రభురాత్రి భోజనం అంటే. దేవుడు మరణం నుంచి నిన్ను వేరు చేశాడు. అది ఆ మరణం నుంచి వేరు చేసిన దాన్ని ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న లోపలికి. దానికి నువ్వు బద్ధుడిపై ఉండాలి, బాధ్యత కలిగిన వాడిపై ఉండాలి. యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరములో నీ యొక్క బాధ్యత నువ్వు కలిగి ఉండాలా. చూడండి, ప్రవక్త అన్నాడు, హీ సపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ డెత్ ఆల్సో ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అండ్ హీ డిడ్ ఇట్ బై హిస్ వర్డ్. ఆయన యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏదైనా తోటలో మరణముని అక్కడి నుంచి వేరు చేసి పంపించేశాడు. అంటే పాపముని వేరు చేశాడు, తప్పుని వేరు చేశాడు. లోపల తప్పు పాపం ఉండడానికి వీల్లేదు. మరి అంటున్నా ఈరోజు నేను ఆయన వాక్యాధారంగా అన్నీ చేశాడని ప్రవక్త అంటున్నాడే. మరి అదే వాక్యాధారంగా ఈరోజు మన దగ్గరికి వచ్చి నువ్వు నుంచో ఏదైనా తోటలో నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగ ఉన్నావో అని మనం అడిగితే మన దగ్గర సమాధానం ఉన్నదా? డూ యూ హ్యావ్ ఆన్సర్? సమాధానం చెప్పగలమా దేవుడికి ఇప్పుడు మనము? కాబట్టి నేను అంటున్నా చూడండి, ఏదో నేను జీవిస్తున్నాను, ఏదో రోజు వెళ్ళిపోతుంది అనే దానిలో మనం ఉండొద్దు. అటువంటి సంఘములో మనం లేము. నువ్వు ఎలాగొన్నా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే నేను పాపానికి పోతా, మీరు పాపానికి పోతారు. అలా ఏ ఒక్కరూ పోకూడదని ఈరోజు మన యొక్క ప్రయత్నం అండి. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు, అబద్ధాన్ని ఒప్పుకోడు, దేవుడు మోసాన్ని సహించడు, ఆయన రోషం కలిగిన దేవుడు. మరి అదే సత్యమైతే మనం ఏం చేయాలా? మన దారులు మార్చుకోవాలా. అనకాపల్లిలో పోయినసారి ఒక సహోదరుడు ఒక మాట అడిగాడు, పాస్టర్ గారు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలండి అని అడిగాడు. వాస్తవం నాకు ఇంగ్లీష్ రాదండి. చాలామంది అనుకుంటారు
ఇంగ్లీష్ మాట్లాడతారు ఈయన అనుకుంటారు, కానీ అది పొరపాటు. నాకైతే ఇంగ్లీష్ రానే రాదు, దేవుడికి తెలియాలి అది. అయితే అతను నన్ను అడిగాడు సలహా. నాకు తెలిసింది నేను చెప్తా. ఏం మాట అన్నానంటే, సోదరుడా నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆలోచించినా కూడా ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్ వస్తుంది. నేను మంచినీళ్ళు తాగాల, నా ఆలోచన లోపల. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఇంటికి వెళ్ళాలి. మీరేం చేయాలి? ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్లో అనుకోవాలి. అది మీరు ఏం చేసినా అన్ని ఇంగ్లీష్లో అనుకోవాలి. ఇంకా ఈ తెలుగు మానేయండి కొద్ది కాలానికి. సో అప్పుడు నీకు ఇంగ్లీష్ నువ్వు మాట్లాడగలుగుతావు. అలాగే నువ్వు అబద్ధం నుంచో పాపం నుంచో బయటికి రావాలంటే నువ్వు అనుకోవటమే కాదు, నీ ఆలోచనలు కూడా, నీ క్రియలే కాదు, నీ ఆలోచనలు కూడా ముందు మారాలా. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి. ఫస్ట్ నీ లోపలికి వెళ్ళు. ఆ లోపలికి వెళ్ళి నీ మనసుని దాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఒక ప్రయత్నం ప్రారంభించు. దెన్ గాడ్ విల్ హెల్ప్ యూ. అప్పుడు దేవుడికి హెల్ప్ చేస్తాడండి. ప్రభా నాకు హెల్ప్ చేయి ప్రభా అంటే దేవుడు ఎప్పుడు హెల్ప్ చేయడు. నువ్వు తీసుకున్న నిర్ణయము లోతైనదై ఉండి నీ హృదయం లోపల నుంచి వచ్చినదైతే ఆ నిర్ణయాన్ని దేవుడు తీసుకుంటాడు. పైగా ఆ నిర్ణయము వాక్యానుసారమైనదై ఉండాలండి. అప్పుడు దేవుడు ఆ నిర్ణయాన్ని సహిస్తాడు, దేవుడు ఆ నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు. కాబట్టి గమనించండి, దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగైనది. అయితే ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని వేరు చేసింది. అలాగే మన దేవుడు వధువని పిలిచామంటే అర్థం ఏంటంటే ఆయన లోకానికి మనం వెలుగుగా పెట్టాడు. వెలుగుగా పెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? మనలో చీకటి లేదని. అయితే మనం ఏం చేస్తామంటే ఎంతో కొంత ఈ వెలుగుని తీసుకొని పోతున్నాము, ఎంతో కొంత చీకటిని కూడా మోసుకొని పోతున్నాం. చెప్పమంటారా? కోపం తెచ్చుకోరు ఎవరు? కొన్నిసార్లు ఆ చీకటి నాది అంటే ఎవరి కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగతమైన చీకటి కొద్దిగా ఉంటుంది. 2 కుటుంబంలో కొద్దిగా చీకటి మనం మోస్తాం. తర్వాత బంధువుల చీకటి కొద్దిగా మనం మోస్తాం. స్నేహితుల చీకటి కొద్దిగా మనం మోస్తాం. ఈ రకంగా చూస్తే మనం ఎంతమంది చీకటి మోస్తున్నాం? ఇప్పుడు ఏమైందంటే వెలుగేమో దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తున్నది. చీకటి దగ్గర ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది, భూ సంబంధంగా ఉన్నవాడి దగ్గర నుంచి. పోనీలే పాపములే అయ్యో అనుకుంటున్నామంటే అదంతా నువ్వు మోస్తున్నావని. దేవుడు వాక్యం అయ్యో అనదు, పోనీలే అనదు, జాలి పడదు. అదే సమయంలో దేవుని వాక్యము సరి చేస్తుంది. 2 ఉన్నాయి. దేవుని వాక్యం ఒకేపు చూడకండి. 2 అంచులో వాడిగిరిగిన ఖడ్గం ఉండదు. అది జాలి పడదండి, ప్రేమిస్తుంది. ప్రేమించి ఊరుకోదండి, దాన్ని సరి చేస్తుంది. ప్రేమ, నిజమైన ప్రేమ సరిచేయను. ప్రేమ సమస్త పాపాలు కప్పుతుంది, అదే సమయంలో పాపాన్ని సరి చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆదాము అవ్వ తప్పులో పడ్డప్పుడు ఆదాము దాన్ని కప్పినప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇచ్చి బయట పంపించాడు. మళ్ళీ వాళ్ళతో పాటు దేవుడే ఉన్నాడు. లోపలికి వచ్చేదాకా దేవుడిదే బాధ్యత. ఎందుకంటే పాపంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దేవుడిని వదలలేదండి. ఈరోజు నేను తప్పులో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు, ఏ ఒక్కరి గురించి అని అంటున్నాను నేను. ఎవరైనా స్థితిలో ఉంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? దేవుడిని వదలకపోవటం. నువ్వు దేవుడిని వదలనంత కాలము, నువ్వు పాపంలో ఉన్న దేవుడి యొక్క చూపు నీ మీద ఉన్నంత కాలము ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక గడియ, ఒక్క క్షణంలో అయినా కానీ దేవుడిని అక్కడి నుంచి బయట తేగలడం. అయితే నువ్వేం చేయాలంటే మొదటగా నేను చేసే తప్పు ఇక్కడ కాదండి, ఇక్కడ ఫిక్స్ అవ్వండి. చాలామంది ఇక్కడి నుంచి ఆలోచిస్తారు ఇది తప్పు అండి. ఇక్కడి నుంచి నీ ఆలోచన రావాలా, నేను చేసి సరైనది కాదు, ఇలాగుంటే దేవుడు నన్ను ఆ చీకటిలోకి పడేస్తాడని, వెలుగులో ఉండనీయుడు అనే ఆలోచన నీ లోపలికి రావాలా. ఆ ఆలోచన వచ్చాక నువ్వేం చేస్తావంటే నువ్వు చీకటిలో ఉండలేవు. ఎందుకో తెలుసా? ఆ చీకటి నీవు తయారు చేసుకున్నది. దేవుడు నువ్వు వెలుగని చెప్పినప్పుడు నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావంటే అర్థం ఏంటి? ఆ చీకటి నాదండి, అది నా పాపము. నేను చేసిన తప్పు యొక్క పాపము, తప్పు యొక్క ఫలితము నా చుట్టూ ఆవరించున్న చీకటి. ఇప్పుడు నేనేం చేయాలి? దాని నుంచి బయటికి రావాలి. ఐ మస్ట్ కమ్ అవుట్. నేను బయటికి రావాలి దాంట్లో తప్పనిసరిగా. ఇఫ్ ఐ వాంట్ టు బీ ఇన్ ద రాప్చర్ ఐ మస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ఇట్, అదర్వైజ్ ఐ విల్ బీ ఇన్ ది జడ్జిమెంట్. నాకు ఎత్తబాటు కావాలనుకుంటే నేను ఆ చీకటిలోంచి బయటికి రావాలి. ఆ బయటికి రాకపోతే నేను తీర్పులోకి పోతా. నాకు తీర్పులోకి పోవడం ఇష్టం లేదు. తీర్పులో పోవడం ఇష్టం లేకపోతే ఏం చేయాలి? నేను మొదటిగా చీకట్లో పడకూడదు, రెండోది పడిన తర్వాత నేను బయటికి రావాలా. ఇక్కడ ఒక మాట చెప్తా, పడ్డాక ఎక్కువ కాలం ఉండదు అక్కడ. గెటప్ అండ్ కమ్ అవుట్.
ఎంత త్వరగా నువ్వు అక్కడి నుంచి లేచి రాగా అంత త్వరగా లేచి వచ్చేసి ఎంతో కొంత నిద్రపడి వస్తుంది, రాని కొద్ది రోజులు అయితే పోతుంది. నువ్వు దేవుడైపోయి పరిగెత్తా ఉన్నప్పుడు చీకటి నిన్ను పట్టుకొని ఎంతకాలం ఉంటుంది? అపవాదిని పట్టుకొని ఉండగలడా? యోబుని అపవాది ఎంతకాలం పట్టుకున్నాడు అండి? దేవుడు ఎంతకాలం పట్టుకున్నాడు? ఒకటే మాట, వాడు ఎంతకాలం పట్టుకున్నాడు, దేవుడు ఎంతకాలం పట్టుకున్నాడు. అయితే గమనించండి, అపవాది పట్టుకున్నంత కాలం కూడా దేవుడు యోబుని చూస్తానే ఉన్నాడు. సో ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నువ్వు యథార్థంగా ఉంటే యోబుని చూసినట్టుగా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉండి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క చూపు నీ మించి తిప్పడు. ఆ నమ్మకం నువ్వు లోపల కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ విత్ ఇన్ యూ, దెన్ గాడ్ విల్ బీ విత్ యూ. నువ్వు అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావంటే దేవుడు నీతో పాటు ఉన్నాడని. ఇది ఎవరో నాకు చెప్పక్కర్లేదండి. నేను ఒత్తిడిలో పడ్డప్పుడు, ఆ చీకట్లో పడినప్పుడు, ఆ యొక్క పాపంలో పడినప్పుడు నేను కలిగి ఉండాల్సిన విశ్వాసం అది. నా విశ్వాసం నన్ను బలపరుస్తుంది. ఇంకొకరి మాటలు, దేవుని యొక్క వాక్యము నాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకు ఉద్యోగంలో నడిపిస్తాయి. అయితే నా విశ్వాసం నన్ను కాపాడుతుంది. అది దేవుడి మీద ఉన్న విశ్వాసం అండి. నా విశ్వాసం అంటే అది నా కొరకు పనిచేయటం కాదండి. నేను దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మిన విశ్వాసం అయితే అది నన్ను కాపాడుతుంది. ఈరోజు అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? యోబు గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఆ యోబులో పెట్టుకుంటాం. నాకు ఇష్టమే. ఎస్తేర్ అక్కడ కష్టాలు పడుతున్నప్పుడు ఆ ఎస్తేర్లో మనం పెట్టుకుంటాం, అక్కడ తీసుకుపోయి. అవునా? దావీదు ఆ కష్టాలు పడుతున్నప్పుడు నా కుటుంబం కూడా ఇలాగ తోసేస్తారు, నా కుటుంబం కూడా ఇలాగ అయిపోయిందని చెప్పి మనము దావీదులో మనం పెట్టేసుకొని చూసుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళు తిరిగి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎంత బలంగా ఉన్నారో చూస్తున్నాం మనం. ఇది కూడా కావాలి కదా. బాధల్లో ఉన్నప్పుడు మనం పోల్చుకున్నాం సరే, సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఉన్నాడు? దావీదు నాట్యం ఆడాడే వీధుల్లో. మన సంఘంలో ఎప్పుడన్నా తన్మయతతో ఒక పాట పాడాము మనం మర్చిపోయే విధంగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసాము మనం. దావీదు భలే చేశారు నాట్యం. దావీదు నాట్యం పాట కూడా, దావీదు భలే నాట్యం చేయాలని పాటలు పాడతాం. సరే, మంచిది. అయితే అది మనలో ఉంటుందా? అది కూడా రావాలని అంటున్నాను నేను. ఒక్కొక్క స్టెప్ మనం దాటుతున్నాం, ఆ స్థితికి మనం రావాలా. ఆరాధన చేసేటప్పుడు నా పక్కన ఎవరున్నారో నాకు తెలియకూడదు, ఆ స్థితికి నేను పోవాలా. ఆరాధన చేసేటప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పరలోక స్థలముల్లో. నువ్వు పరలోకల స్థలంలో ఉన్నావంటే నీ యొక్క ఆరాధన ఎవరు చూస్తున్నట్టు? అంటే ఇప్పుడు మనం ఎవరు చూడాలా? నా పక్కన ఈ పక్కన వాడు కాదండి, నేను దేవుణ్ణే చూడాలి నేరుగా. ఒకవేళ నీ పక్కన సరిగా జీవించేవాడు కానీ కూర్చోకపోతే, ఒక మాట చెప్పనా? థ్యాంక్ యూ లార్డ్. కొన్నిసార్లు సంఘంలో మన పక్కన ఎవరైనా ఒక విశ్వాసం కూర్చుంటే ఆ విశ్వాస సరైన జీవితం జీవించకపోయి ఉండొచ్చు. ఆ రోజంతా మన వాక్యం లోపలికి పోదు. నేనంటున్నా, అటువంటి జీవితం మనం ఇంకా జీవిస్తున్నామంటే నువ్వు దేవుళ్ళలోకి రాలేదంట నేను. ఎందుకంటే ఆ పక్కనోడు వచ్చింది ఏంటంటే వాడు పాపాలు కడిగేసుకోవడానికి వచ్చాడు. నేను వాడిని చూసి వాక్యం అలాగలు బాగలేదంటే పాపం చేసేవాడేమో ఒప్పుకోవడానికి వచ్చాడు. నేను వాడిని పాపిగా చూస్తున్నానంటే మరి దేవుడిని నేను చూడాలా? అర్థమవుతుందా? కాబట్టి సంఘంలో చాలా జాగ్రత్త. నా పని ఏంటంటే నేను వచ్చానా పోయానా, నేను వాడిని చుట్టానికి ఈయన చుట్టానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వేలు చూపించారు రాలేదండి. నేను దేని కొరకు వచ్చానంటే నేను సరి చేయబడాలి ప్రభువా. ముందు నేను సరి చేస్తే నన్ను బట్టి ఇంకొకరు ఆల్రెడీ వస్తారు దారిలోకి, నేను చెప్పక్కర్లా, నా జీవితం చూసి వాళ్ళే వస్తారు. ఆ రకంగా మనం ఉన్నామా? అటువంటి జీవితం కావాలండి ఈరోజు మనకి. దేవుడు కానీ మనల్ని వేరు చేసినట్లయితే, లోకం నుంచి మత శాఖ నుంచి వేరు చేసినట్లయితే, ఆయన మనల్ని వాక్యంలో ఉంచినట్లయితే, ఆయన వెలుగై ఉండగా మనం ఆయనలో భాగమైతే, ఆయన మనం మీరు లోకముకు వెలుగై ఉండాలని చెప్పిన మాట సత్యమైనట్లయితే ఈరోజు మనం వెలుగులాగే ఉండాలి. వెలుగు కమ్మని పలికిన ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు కమ్మని పలికిన ఆయనే వెలుగై ఉండి మనల్ని వెలుగంటున్నాడు. మరి మనం ఎలాగ ఉండాలా? ఆయన చెప్పింది సత్యమైతే ఆ సత్యంలో మనం ఉంటే, అది మన నిమిత్తమే దేవుడు చెప్పిన మాట అయితే మన యొక్క జీవితము వెలుగై ఉండాలా. నీ వెలుగులో ఇంకొకరు నడవాలా. అలా ఉన్నామా? ఉంటే మంచిది, ముందుకు ఎలా వెళ్ళిపోదాం. లేదా ఈరోజే మనం అలా జీవిద్దాం. నేను వెలుగని నాకు తెలిసింది ఈరోజు, నేను వెలుగులో నేను పరిపూర్ణంగా నడవాలా. ఆ వెలుగు వాక్యందై ఉండాలా, ఆ వెలుగు ఈ కాలపు వర్తమానందై ఉండాలా, ఆ వెలుగు దేవునిదై ఉండాలా అని చెప్పి తెలుసుకొని మనం ముందుకు పోవాలా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.